స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాక అని చెప్పెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారు సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మన కొరకు దేవుడు అన్నీ చేసి ఆ తరువాత మనిషిని చేశాడండి. దేవుడు సకల సృష్టిని మన కొరకే చేశాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన రూపంలో, ఆయన ఆకారంలో చేసుకున్నాడు. అసలు నువ్వు ఎంత గొప్ప ధన్యుడివో. మనం కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని చూసి, జంతువులను చూసి భయపడుతున్నాం. కానీ ఆదిలో ఆదాము జంతువులకు, పక్షులకు, వృక్షములకు